ఇంజనీరింగ్ చేసిన పిల్లలు ఆర్మీ వెళ్ళిన తర్వాత ఆర్మీ ఎంటెక్ చేస్తుంది సార్. నేను అదే చెప్పాను కదా, ఆర్మీలో డాక్టర్స్ వస్తారు, పీజీ చేయకుండా డాక్టర్స్ వస్తారు, వాళ్ళకి పీజీ చేయిస్తుంది ఆర్మీ. దేశం ఖర్చు పెడుతుంది మీ మీద. బికాస్ వెన్ యూ లెర్న్, మీరు చదువుకుంటే దేశానికి కదా ఉపయోగం వచ్చేది. సో ఆ డైమెన్షన్ లో డెఫినెట్ గా దే విల్ హెల్ప్. సార్ ఫైనాన్షియల్ గా తీసుకుంటే సార్, ఆర్మీలోకి వచ్చినప్పుడు సోల్జర్ నుండి మన ఆఫీసర్ వరకు శాలరీ ఎలా ఏ బేసిక్ లో ఉంటాయండి? స్టార్ట్ అవుతుంది అంటే నాకు ప్రస్తుతం ఉన్న పే స్కేల్స్ పరంగా 7th పే కమిషన్ నడుస్తుంది సార్. దాని పరంగా నాకు తెలుసుండి ఈజీగా ఒక సోల్జర్ కూడా ఇంటికి నెలకి ₹1,00,000 దాకా తీసుకొస్తారు నెలకి. ఎందుకంటే మీరు ఎక్కడ పోస్టింగ్ ఉందో ఫీల్డ్ అలవెన్సెస్ ఉంటాయి, చాలా డిఫికల్ట్ టెరెన్స్ లో సర్వీస్ ఉంటుంది కదా సార్, స్పెషల్ అలవెన్సెస్ ఉంటాయి సార్. సోల్జర్ కి మీరు చెప్తే నమ్మరు సార్, నేను ఇలా చెప్తున్నానని అనుకోకండి. అ సోల్జర్ కెన్ సర్వైవ్ ఇన్ ది ఆర్మీ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ₹100 పర్ మంత్. చెప్తే నమ్ముతారా సార్? సోల్జర్ ₹100 ఖర్చు పెట్టి ఆర్మీలో నెల రోజులు బతికేయచ్చు హ్యాపీగా. ఫుడ్ ఫ్రీ, బోర్డింగ్ లాజింగ్ ఫ్రీ, రమ్ అండ్ లిక్కర్ ఫ్రీ ఫర్ సోల్జర్, అండ్ ట్రైనింగ్ ఫ్రీ, హిజ్ హెల్త్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రీ, లీవ్ వచ్చినప్పుడు జీతం ఫ్రీ. వాడు ఏది ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సార్. ఎవ్రీథింగ్, నీ బట్టలు, నీ చెప్పులు అన్నీ ఫ్రీ. ₹100 సబ్బు, షేవింగ్ కిట్ చాలు. యూ కెన్ ఈజీలీ సర్వైవ్. కెన్ యూ ఇమాజిన్ సార్? ఒక బీటెక్ పాస్ అయిన పిల్లోడు 20,000 సంపాదించడానికి కష్టపడుతున్నాడు. సో నువ్వు 10th 12th పాస్ అయ్యి నెలకు ₹1,00,000 సంపాదిస్తూ ₹100 మీద గడిపేస్తున్నావు. ఇంకేం కావాలి సార్? కరెక్టే కదా. సో దట్ ఈస్ ద రీజన్ వై నార్త్ లో ఇంత క్రేజ్ ఎందుకు ఉంది సార్ ఆర్మీకి. వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఈ బయట ఐటీ సాఫ్ట్వేర్ లో టెన్షన్ తప్పితే, రోగాలు తప్పితే ఏమి రావట్లేదు. ఇక్కడ వెళ్తే హెల్త్ ఉంది, ఫ్రీగా దొరుకుతుంది, మీకు ట్రైనింగ్ చేస్తున్నాడు, రోజుకి మీరు ఏమైనా డబ్బులు కడుతున్నాడు ట్రైనింగ్ లేదు కదా, ఫ్రీగా ట్రైనింగ్ చేస్తున్నాడు. హీఈస్ మేకింగ్ ఎ మ్యాన్ అవుట్ ఆఫ్ యూ అండ్ గివింగ్ యూ శాలరీ ఆల్సో. దట్స్ వాట్. ఆఫీసర్స్ కి కొన్ని ఖర్చులు ఉంటాయి, కానీ జవాన్స్ కి మాత్రం నిజంగా చెప్తున్నాను సార్, ₹100 లో హ్యాపీగా ఉండొచ్చు. ఒక్కొక్క జవాన్ మీద ఎంత ఖర్చు అవుతుందండి సార్? చాలా సార్. ఇనిషియల్ బేసిక్ ట్రైనింగ్ సార్, నేను ఆర్టిలరీ సార్. ఆర్టిలరీ అంటే పెద్ద పెద్ద గన్స్, ఒక్కొక్క రౌండ్ లక్షల్లో ఉంటుంది సార్. ఒక్కొక్క ఆఫీసర్ మీద కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ రౌండ్స్ వాడికి ఇచ్చి వాడికి ప్రాక్టీస్ చేస్తారు. దేశం చాలా ఖర్చు పెడుతుంది సార్ ఆర్మీ మీద. ట్రైనింగ్ అని చెప్పేసి, ఇండివిజువల్ ట్రైనింగ్ అని చెప్పేసి, రెజిమెంటల్ ట్రైనింగ్ అని చెప్పేసి చాలా డబ్బులు ఖర్చు పెడుతుంది. సో అది ఆర్మీ అండ్ బెస్ట్ 100% సార్. మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ, ఫైనాన్షియలీ, స్పిరిచువలీ, విత్ పేట్రియాటిజం భావన అన్నీ సార్. దట్స్ వాట్. మీకు అన్హ్యాపీ సోల్జర్ దొరకడు సార్. సోల్జర్ సూసైడ్ కమిట్ చేసుకున్నాడు అంటే ఇంట్లో ఏదో జరిగింది, అక్కడ కాదు లేదు.